కలిగిన వాడు అయ్యా, నీకు స్తోత్రమని కేకలు వేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మంచిదే. నమ్మితే చాలు స్వస్థత వస్తుంది, నమ్మితే చాలు రక్షణ వస్తుంది. కానీ నమ్మితే చాలు మహిమ రాదు, ప్రతిష్టలోకి రావాలి. ఆమేన్. కనుక మేము చర్చికి వస్తున్నామండి, మాకు సమర్పణలోకి రావు, ఓ ప్రతిష్టలోకి రావు, మేము ఇలాగే ఉంటాం, మహిమ రాదు. దేవుడు సంఘమును మహిమగల సంఘముగా కోరుకున్నాడు, మహిమగల సంఘంగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు చాలా సింపుల్గా పోనీ అక్కర్లేదండి, మాకు అంత మహిమేమవుతుందండి, ఈ మాత్రం ఆశీర్వాదం చాలు, ఈ మాత్రం ఆశీర్వాదం చాలు అంటే, దీవెనలు చాలు అంటే, స్వస్థతలు చాలు అంటే, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఇవేమి అక్కర్లేదు, నీకు ఆశీర్వాదం కావాలంతే. మళ్ళీ దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు భూమి మీద పంపించాడు ఆలోచన లేకుండా మాకు అంతేం అక్కర్లేదులేండి, దేవుని కృపలో మేము కొంచెం మా అందరం బాగుంటే చాలండి. దేశ సేవలో తరిస్తున్న సైనికుల గురించి ఏం మాట్లాడతారు? జీతం కొరకే అయితే ఆ ఉద్యోగానికి ఎవరు వెళ్తారు? దేశ సేవ చేయాలనే తపన ఉన్నవాడు మాత్రం వెళ్ళగలడు. అంతకంటే ఎక్కువ జీతాలు వచ్చేవాళ్ళు భూమి మీద బోలు మంది ఉన్నారు కదా. హైయెస్ట్ పేమెంట్స్ మిలిటరీ వాళ్ళకే వస్తున్నాయా, సైనికులకే వస్తున్నాయా? కానీ అత్యున్నత గౌరవం అయితే అనుకుంటుంది. టోల్గేట్ దగ్గర వాళ్ళ దగ్గర టోల్గేట్ వసూలు చేయలేదంటే అది ఆర్థిక మినహాయింపు కాదు, అది ఒక అత్యున్నత గౌరవం. అది వాళ్ళ త్యాగానికి, వాళ్ళ సమర్పణకి ఆ పాటి గౌరవం చిన్నదే, పెద్ద గొప్పేం కాదు. ఇంకా ఇవ్వాలి గౌరవం వాళ్ళకి. దేశం ఆదమరిచి నిద్రపోవడానికి కారణం వాళ్ళు కదా. సైనికుడికి దక్కాల్సిన గౌరవం తప్పకుండా దక్కాలి. నీకు నాకున్నట్టే వారికి అమ్మ నాన్న కుటుంబాలు ఉన్నాయి కదా. ఒకరోజు భర్త ఊరెళ్తే వెంగెట్టేసుకునే భార్యలు, ఒక వారం పుట్టింటికి వెళ్ళిపోతే చిక్కి చెల్లిమైపోయే భర్తలు కుప్పలు తెప్పలున్నాయి ఈ భూమి మీద. జీవితంలో ఎప్పుడైనా ఒకసారి మాత్రమే కుటుంబాన్ని పరామర్శించి సెలవులకి ఇంటికి వచ్చి సూట్ కేసు కింద పెట్టి ఇంకా ఛాయ్ తాగకముందే ఒకవేళ కాల్ వస్తే పరిగెత్తాల్సిన బాధ్యతతో బతికే ఒక సైనికుడు ఎంత గౌరవానికి పాత్రుడండి. మరి అలాంటి సైనికులకి చేసే పరిచర్యలో వాళ్ళకి ఇచ్చే వస్త్రాల్లో కూడా మోసం ఉంది, స్కామ్ ఉందంటే కడుపు రగిలిపోయింది.